చూశారు కదా వర్మ, ఈ సినిమాలో నన్ను పెట్టలేదు, లాస్ట్ సినిమాలో నన్ను బాగా పెట్టావు, జ్యోతిని బాగా చూపించావు, నన్ను బాగా చూపించావు. ఇప్పుడు వ్యూహం సినిమాలో జనాలందరూ కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా, ఈ సినిమాలో నేను ఉన్నానా లేదా, నా పాత్ర తీసావా, క్లారిటీ చెప్పేసి. కామెడియన్ లోకేష్ ఒక కొత్త యాక్టర్ అంటే అందుకని సినిమాలో మీ క్యారెక్టర్ అంటే లోకేష్ అంటే పప్పు అంటారు, అతనేనా? మీకు తెలుసు కదా, అందుకని వీడియో చేపిస్తారు కదా. అంటే మీరు ఏం చెప్పరు అంటే ఈ సినిమాలో నేను లేను. 191 దేశాలు తిరిగాను. ఈ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేయబోతాను నెక్స్ట్ ఏపీలో. మీరు నన్ను పెట్టాలి కదా, పెడితే కదా అక్కడ జనాలు చూసి కామెడీ చూసేది. ఎందుకు పెట్టలేదు? నేను అదే చెప్తున్నాను, సినిమాలో కామెడీ అనేది ఇంపార్టెంట్, కానీ మీకన్నా బెటర్ కామెడియన్ నాకు దొరికాడు కాబట్టి ఈ సినిమాలో మిమ్మల్ని పెట్టలేదు. కానీ అతి త్వరలో వేరే సినిమా తీయబోతున్నా, దాంట్లో మీరే మెయిన్ హీరో. ఆ బయోగ్రఫీ తీయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా. వ్యూహం తర్వాత మళ్ళీ శబ్దం తీసేస్తున్నారు. నా శబ్దాల గురించి ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాను. అంటే మీరు మాట్లాడుతున్నారు, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు అన్ని చోట్ల ఎలక్షన్ పోటీ చేస్తారో ఏ సంవత్సరం ఎప్పుడైనా అయితే ఆ రోజున ఉట్టి మీరు ఒక్కరే ఉంటారు, ఏకపాత్ర అంటే మీ మీద వస్తున్నారు సార్. తప్పకుండా కావాలంటే జ్యోతి కూడా యాక్ట్ చేస్తుంది, మంచి జ్యోతి యాక్టింగ్. ఇప్పుడు చాలా మంది మొన్న కమరాజ్యంలో కడప రెడ్డిలు తీశారు, అందులో నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ల కంటే బాగా హైలైట్ అయింది. జనాలు కూడా వ్యూహం 29 రిలీజ్ అవుతుంది కదా, ఆ కమెడియన్ తో పాటు లోకేష్ అనే పాత్రతో పాటు పాల్ పాత్ర కూడా పెట్టి ఉంటే బాగుండేదని జనాల ఎక్స్పెక్టేషన్. పాటలను పెట్టారా సినిమాలో? జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీకు వచ్చిన చోట ఓట్ల నంబర్ చూస్తేనే అలాంటి క్రౌడ్ జనాలు అని ఎవరు అందరండి. లక్షల్లో ఉంటే జనాలు అంటారు. 2,000-3,000 ఓట్లు వచ్చిన మీరు జనాల ఎక్స్పెక్టేషన్ అంటే జనాల కామెడీయా మీరు కామెడీ